మొదటి రోజే థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనబడగా, పండుగ ముగిసిన తర్వాత కూడా కలెక్షన్ల పట్ల అంచనాలు తగ్గలేదు. ఈ ఏడాది సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చింది విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. భారీ అంచనాల నడుమ జనవరి 14న థియేటర్లలో అడుగు పెట్టిన ఈ సినిమా పండుగ సీజన్ కి సరిగ్గా సరిపోయేలా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. కామెడీ, క్రైమ్ డ్రామా, మాస్ యాక్షన్ అన్నీ కలగలిపిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా మొదటి రోజే థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనబడగా, పండుగ ముగిసిన తర్వాత కూడా కలెక్షన్ల పట్ల అంచనాలు తగ్గలేదు. 10 రోజుల తరువాత కూడా వర్కింగ్ డేస్ లో సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ రావడం విశేషం. బుక్ మై షో డేటా ప్రకారం గడచిన 24 గంటల్లోనే 1,00,000కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ రేంజ్ రిపోర్ట్ రావడం ట్రేడ్ వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ ను దాటేసింది. సినిమా విజయవంతంగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడంతో నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వారం చివర్లో అంటే శని, ఆదివారాల్లో మరింత స్ట్రాంగ్ రిపోర్ట్ ఉండే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. సినిమా బజ్ చూస్తుంటే 300 కోట్ల గ్రాస్ మార్క్ చేరడం పెద్ద సమస్య కాదని అంటున్నారు. అంతేకాదు, ఈ చిత్రం అమెరికాలో కూడా బాగా రన్ అవుతోంది. ఇప్పటికే $2.5 మిలియన్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నారు. భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను తీర్చిదిద్దడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాపై మక్కువ చూపుతున్నారు. ఈ సినిమా విజయవంతం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ ప్లే, అలాగే వెంకటేష్ నటన అని చెప్పొచ్చు. వినోదం, యాక్షన్, సెంటిమెంట్ ను సమర్థవంతంగా బ్యాలెన్స్ చేయడం మల్టీ జనరేషనల్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఈ వసూళ్లను చూస్తుంటే ప్రేక్షకులకు ఇంకా ఎంతగా ఈ సినిమా కనెక్ట్ అయిందో చెప్పడానికి ప్రత్యేకంగా ఆలోచించనవసరం లేదు. సంక్రాంతి తర్వాత కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి ఉన్న బజ్ చూస్తే ఇది ఖచ్చితంగా 2025 బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఖాయం. 300 కోట్ల క్లబ్ లో చేరి మరో మెమొరబుల్ రికార్డ్ క్రియేట్ చేయడం పెద్ద ఆశ్చర్యం కాదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.